హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటిలాగానే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అతని పేరు గగన్ ఆనంద్. అతను మొదట 1200 రూపాయలతో ఢిల్లీకి వచ్చాడు. ఇప్పుడు తన యొక్క స్టార్టప్ కలతో ఈ రోజు సుమారుగా 8 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. గగన్ ఆనంద్ 17 సంవత్సరాల వయసులో ఢిల్లీకి వచ్చి పిజ్జా హట్ లో ఉద్యోగం చేశాడు. 1500 రూపాయల జీతంతో ప్రారంభించి ఇప్పుడు అతను స్కూజో ఐసో మ్యాజిక్ అనే ఒక డెజర్ట్ కేఫ్ ని నడుపుతున్నాడు. ఇది పాప్సికల్ మరియు జెలాటోని అందిస్తుంది. అంటే ఏంటి అనుకుంటున్నారా? పుల్లైస్ అండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో మెన్షన్ చేయండి. ఆయన యొక్క జర్నీ ఎలా సాగిందో మనం ఈ వీడియోలో చూద్దాం. మనం చిన్నతనంలో ఐస్ క్రీమ్ బండి యొక్క గంట చాలా మంది ఎదురు చూసిన శబ్దాల్లో ఒకటి. 1990లలో గగన్ ఆనంద్ ఈ గంట విన్న వెంటనే తన తల్లి దగ్గర ₹1 తీసుకుని అతను జార్ఖండ్ రోడ్లపై ఆ ఐస్ క్రీమ్ బండి వెనుక పరిగెత్తుతూ ఉండేవాడు. ఐస్ క్రీమ్లు, ఐస్ క్యాండీ మరియు గోలా పట్ల ప్రేమ అతని యుక్త వయసు వరకు బాగా కొనసాగింది. అతను పిజ్జా హట్ లో జట్టు సభ్యుడిగా నుండి గ్లోరియా జీన్స్ కాఫీ మరియు రస్నా వంటి పెద్ద బ్రాండ్లను నిర్వహించడం వరకు ఎదిగాడు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఐస్ క్రీమ్ కంపెనీని నడుపుతున్నాడు. 4 తోబుట్టువుల్లో చిన్నవాడైన గగన్ ఆనంద్ నటుడిగా ఎదగాలనే గొప్ప కలలతో మధ్యతరగతి ఇంట్లో పెరిగాడు. ఏదేమైనా అతను 10వ తరగతి పూర్తి చేసినప్పుడు అతని తండ్రి పదవీ విరమణ చేశారు. ఇది అతన్ని పూర్తి కృషి ద్వారా తన జీవితాన్ని గడపడానికి ప్రేరేపించింది. గగన్ ఆనంద్ తండ్రి బ్లాక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా పనిచేశారు. అంటే గ్రామీణ బీహార్, జార్ఖండ్ లో తరచుగా బదిలీలు, పోస్టింగ్లు జరిగేవి. ఇక్కడ విద్యుత్ ఒక విలాసవంతమైనది. మేము నక్సల్స్ ప్రాంతాల్లో ఉండేవాళ్ళం కాబట్టి మాకు విద్యుత్ చాలా అరుదుగా ఉండేది. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి మరియు భద్రత చాలా పెద్ద సమస్య కాబట్టి విద్యుత్ కొరత అప్పుడు పెద్దగా సమస్య అనిపించలేదు. నాకు 12 సంవత్సరాల వయసులో మొదటిసారి నిరంతరాయంగా విద్యుత్ ఉండేది అని గగన్ చెప్పారు. అయినప్పటికీ వారు ఒకరికొకరు తోడుగా ఉన్నందున వారు సంతోషకరమైన బాల్యాన్ని కలిగి ఉన్నారని ఆయన చెప్పారు. తన జేబులో 1200 రూపాయలతో అతను కేవలం 16 సంవత్సరాల వయసులోనే నటనను కొనసాగించడానికి న్యూఢిల్లీకి వచ్చాడు. ఈ రంగంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకోవడం చాలా కష్టమని అతను త్వరలోనే గ్రహించాడు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ చుట్టూ తిరుగుతూ పిజ్జా హట్ లో పనిచేశాడు. అక్కడ అతన్ని మరింత స్థిరమైన వృత్తి మార్గం వైపు సూచించాయి. తన 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత 17 సంవత్సరాల వయసులో పార్ట్ టైం టీం సభ్యుడిగా ప్రారంభించి ఆ తర్వాత 21 సంవత్సరాల వయసులో రెస్టారెంట్ జనరల్ మేనేజర్ గా ఎదిగాడు. అక్కడి నుండి అతను స్వయంగా ఒక సంస్థను నిర్మించాలని నిర్ణయించుకునే ముందు 18 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ మరియు జాతీయ బ్రాండ్లతో కలిసి పనిచేశాడు. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే అతను ఉత్తమ నిర్వాహకుడిగా ఎంపికైనప్పుడు ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిజ్జా హట్ దుకాణాలకు ప్రచారం చేయబడింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని కాందాహార్ ఎయిర్ఫీల్డ్ లోని దాని కేంద్రాలలో ఒక దానిలో అతని తదుపరి పనికి దారితీసింది. నేను 2.5 సంవత్సరాలుగా కాందాహార్ లోని పిజ్జా హట్, బర్గర్ కింగ్, KFC స్టోర్లను జనరల్ మేనేజర్ గా నిర్వహిస్తున్నాను అని ఆయన చెప్పారు. ఈ పని అతని వృత్తిని ముందుకు నడిపించింది. ఇది దుబాయ్ లోని గ్లోరియా జీన్స్ కాఫీలో అతని తదుపరి పనికి దారితీసింది. అతను హనీ హాట్ అనే సంస్థను నిర్మించడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఇది అతనికి ఫ్రాంచైజింగ్ లోకి ఒక గ్రౌండ్ అప్ ఆలోచనని ఇచ్చింది. అతను 2 సంవత్సరాల్లో 15 దుకాణాలను సృష్టించాడు మరియు వాటి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను ఎలా పనిచేయాలి, ఏం చేయాలి మరియు ఏం చేయకూడదు అనే వాటిని అభివృద్ధి చేశాడు. ఇక్కడ నుండి అతను చాక్లెట్ రూమ్ మరియు రస్నా వద్ద ఇతర ఫ్రాంచైజింగ్ ప్యారలల్ గా పనిచేశాడు. వారు కేఫ్లను తయారు చేయాలనుకున్నందున నేను రస్నా వద్ద ఆహార మరియు పానీయాల ప్యారలల్ గా సృష్టించాను. వారి కోసం 70కి పైగా దుకాణాలు తెరిచాము అని ఆయన చెప్పారు. ఇతరుల కోసం బ్రాండ్లను సృష్టించిన తర్వాత గగన్ తన సొంత బ్రాండ్ ను సృష్టించాలని కోరుకున్నాడు. నేను ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ నా సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయాను. నేను నా సొంత బ్రాండ్ ను సృష్టించాలనుకున్నాను. అక్కడ నాకు కావాల్సింది చేసే స్వేచ్ఛ ఉంటుంది అని ఆయన చెప్పారు. అతని చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రపంచవ్యాప్తంగా పాప్సికల్ కర్రల పట్ల కొనసాగుతున్న వ్యామోహం లైవ్ పాప్సికల్ బ్రాండ్ ను సృష్టించాలనే ఆలోచనకు దారితీసింది. కస్టమర్ల ముందు పిజ్జాలు తయారు చేయబడితే పాప్సికల్స్ ఎందుకు కాదు అనేది అతని ఆలోచన. అమెరికాలో పాప్సికల్ కర్రలను విక్రయించే అనేక బ్రాండ్లున్నాయి. అయితే భారతదేశంలో ఇది ఇప్పటికీ వీధుల్లో విక్రయించబడుతుందని నేను కనుగొన్నాను. ప్రజలను మెమరీ లైన్ లోకి తీసుకెళ్తాను అని ఆయన చెప్పారు. 2016-17 నుండి ఈ ఆలోచన అతని వయస్సులో నాటబడింది మరియు గగన్ ఆనంద్ ఈ వెంచర్ ను ప్రారంభించడానికి ముందు 4 సంవత్సరాలకు పైగా దానిపై పనిచేశారు. కోవిడ్-19 యొక్క మొదటి వేవ్ మరియు లాక్ డౌన్ కి అతనికి పాప్సికల్స్ ప్రయోగాలు చేయడానికి మరియు సృష్టించడానికి సరైన అవకాశాన్ని ఇచ్చాయి. ఐస్ క్రీమ్ కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని అందించే ప్రయత్నంలో అతను పండ్లతో తయారు చేసిన ఐస్ క్రీమ్లను రూపొందించడానికి చెఫ్లతో కలిసి పనిచేశాడు. ఆయన తన బృందాన్ని కూడా సిద్ధం చేశారు. మరీ ముఖ్యంగా కొన్ని నిమిషాల్లోనే వాటిని ఫ్రీజ్ చేసే పాప్సికల్ యంత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేశారు. నెలల తరబడి పరీక్షలు మరియు 4 నమూనాల తర్వాత అతను ఖచ్చితమైన యంత్రాన్ని సిద్ధం చేశారు. ఇది -31 డిగ్రీల ఉష్ణోగ్రతతో మీ ముందు 7 నుండి 8 నిమిషాల్లో పాప్సికల్ ను ఫ్రీజ్ చేస్తుంది. ఫ్రాంచైజింగ్ వ్యాపారం మరియు క్విక్ సర్వీస్ రెస్టారెంట్ లో అతని అనుభవం దుకాణాల్లో సులభంగా చేయటానికి దారితీసింది. తన పొదుపు మొత్తంలో 70 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి గగన్ 2020 నవంబర్లో న్యూఢిల్లీ
ఢిల్లీలోని పీతాంపురాలోని నేతాజీ సుభాష్ ప్లేస్ లో మొదటి స్కూజో ఐసో మ్యాజిక్ దుకాణాన్ని ప్రారంభించాడు. కేవలం పాప్సికల్స్ పనిచేయకపోవచ్చని అర్థం చేసుకుని అతను ఒక తయారీ యూనిట్ లో జెలాటో అనే ఒక ఇటాలియన్ డెజర్ట్ ను కూడా అభివృద్ధి చేశాడు. విస్తృత ప్రేక్షకుల అవసరాలను తీర్చడానికి డిజర్ట్ కేఫ్ లో పాప్సికల్స్ మరియు జెలాటోలతో పాటు మిల్క్ షేక్స్, వాఫల్స్, వేడివేడి పానీయాలు అందిస్తారు. వ్యవస్థాపకుడి ప్రకారం మొదటి 3 నెలల్లోనే ప్రజలు ఫ్రాంచైజీల కోసం ఆరా తీయటంతో దుకాణం గొప్ప ప్రతిస్పందనను పొందింది. మొదటి ఫ్రాంచైజ్ స్టోర్ మార్చి 2021లో ప్రారంభించబడింది. నేడు స్కూజోకు దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 30 దుకాణాలున్నాయి. వీటిలో 27 ఫ్రాంచైజీలు మరియు 3 కంపెనీ యాజమాన్యంలో ఉన్నాయి. అయితే ఈ పాప్సికల్స్ 65 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. జెలటో 110 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. వారి బెస్ట్ సెల్లర్ చట్పటా జామున్ పాప్సికల్. పాప్సికల్స్ 100% ఫ్రూట్స్ నుండి తయారయ్యని గగన్ చెప్పారు. అదనంగా వారు షేక్స్ కూడా అందిస్తారు. వీటిని తినదగిన బియ్యం స్టాల్ తో వడ్డిస్తారు. కోవిడ్-19 యొక్క 2వ దశ అతని పెరుగుదలను నిలిపివేసినందున ప్రయాణం సాఫీగా సాగలేదు. మాల్లో ఉన్న మొదటి దుకాణాన్ని మూసివేసి నోయిడాకు తరలించవలసి వచ్చింది. గగన్ ప్రకారం డెలివరీ కూడా పెద్ద సవాలుగా మారింది. చాలా ఫుడ్ డెలివరీ కంపెనీలు కూలింగ్ పర్స్ ను అందించవు. ఇది ఆన్లైన్ ఛానల్ నుండి కేవలం 5% అమ్మకాలకు దారితీసింది. దీన్ని ఎదుర్కోవడానికి పాప్సికల్స్ సరైన డెలివరీని నిర్ధారించడానికి గగన్ తన సొంత డెలివరీ సేవను ప్రారంభించాలని భావిస్తున్నాడు. అతనికి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని అడిగితే, నా నుండి ₹1 కూడా తీసుకోకుండా ఈ రోజు చాలా సాధించావు, కాబట్టి నేను నిన్ను చూసి గర్వపడుతున్నానని తన తండ్రి చెప్పారు. అదే తనకి హ్యాపీయెస్ట్ మూమెంట్ అని గగన్ ఆనంద్ చెప్పారు. అయితే తన తండ్రి 2021లో కన్నుమూశారు, కానీ మా నాన్న ఇవన్నీ చూడగలిగారు అని గగన్ ఆనంద్ సంతోషించారు. అయితే తన సొంత ఐస్ క్రీం వ్యాపారం సెప్టెంబర్ 2021లో ప్రారంభించిన కూజో ఐసో మ్యాజిక్ అనే డెజర్ట్ కేఫ్ లైవ్ పాప్సికల్స్ మరియు జెలాటోలను అందిస్తుంది. గత 4 సంవత్సరాల్లో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం 2023-24లో 8 కోట్ల టర్నోవర్ తో దేశవ్యాప్తంగా 30కి పైగా స్టోర్లను కలిగి ఉంది. ఇదండి గగన్ ఆనంద్ యొక్క జర్నీ. అద్దెకివ్వడానికి డబ్బులు లేకపోవడం నుండి నేడు 140 మందికి పైగా ఉపాధి కల్పించడం వరకు గగన్ ప్రయాణం చాలా గొప్పది. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.